ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ NK9 న్యూస్కు స్వాగతం. నా పేరు నయ్యిల్. జనం వెంట మనం అనే ఈ కార్యక్రమంలో ఈరోజు విషయం కడప మున్సిపల్ కార్పొరేషన్లోని చెత్త వాహనాల గురించి. గత ప్రభుత్వం చెత్త పన్ను విధించినప్పుడు కడపలోని 50 డివిజన్లలో 90 వాహనాలు తిరిగి ప్రతిరోజు సక్రమంగా చెత్తను తీసుకుని వెళ్ళేటివి. కానీ కొత్తగా వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం జూన్ నెల నుండి చెత్త పన్నును రద్దు చేసింది. అప్పటి నుండి ఈ చెత్త వాహనాలు రావడంలో జాప్యం ఏర్పడుతూ ఉంది. ప్రతిరోజు వచ్చే ఈ వాహనాలు వారానికి 2 సార్లు వస్తున్నాయి. దీనివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది ఏర్పడింది. ఈ విషయం గురించి ఆరా తీస్తే కాంట్రాక్టర్లకు బిల్లులు నిలబడిపోయినాయని, అలాగే కార్మికులను కుదించేశారని, దీనివల్ల ఈ జాప్యం ఏర్పడతా ఉందని తెలిసింది. కడప మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ గారు దీనిపైన దృష్టి సారించి ఈ సమస్యను పరిష్కరించాలి. చెత్త వాహనాల జాప్యం విషయంలో సంఘ సేవకులు సయ్యద్ సలావుద్దీన్ ఏమన్నారంటే, మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త పన్ను రద్దు చేశారు. ప్రజలు చాలా సంతోషపడ్డారు, అభినందించారు. దీనికి ఇలాంటి సందేశం లేదు. కానీ ఈ గడిచిన దాదాపు 2-3 నెలల్లో చెత్త పన్ను రద్దు చేసిన తర్వాత కార్పొరేషన్ ముందు మాదిరిగా చెత్త పన్ను వసూలు చేసేటప్పుడు ఎంత బాగా పని చేస్తుందో ఇప్పుడు ఆ పని చేయడం లేదు. సిబ్బంది కోత, బళ్ళ కోత ఉందని చెప్పేసి అక్కడ వాళ్ళకి చాలాసార్లు అడిగారు. మీరు నిన్న రాలేదు ఏమో అంటే, బళ్ళు తక్కువ ఉన్నాయి, సిబ్బంది తక్కువ ఉన్నారు, చాలా మంది ఉద్యోగాలు తీసేశారు అని చెప్తున్నారు. కానీ ఇది కొంతమంది ఉద్యోగం కూడా కోల్పోయారు. అలాగే మన శుభ్రత కూడా చాలా హీనంగా అయిపోయింది. దీనికి కార్పొరేషన్ స్పందించాల. ముందు సిబ్బంది కంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా బాగా చేస్తుందని ప్రజలు అనుకునేటప్పటికీ మీరు కార్పొరేషన్ వాళ్ళు ఇంకా బాగా, అప్పుడు 120 బళ్ళు 140 బళ్ళు ఉన్నాయంటే ఇంకా పెంచి 200 బళ్ళు చేసి, ఇంకా సిబ్బంది తక్కువ ఉంటే ఇంకా 100 మందిని సిబ్బంది తీసుకొని, అలాగే కాంట్రాక్టర్లకు కూడా ఏమంటే చెప్తారేమంటే ఆ కాంట్రాక్టర్లకు కూడా ఇంతకుముందు ఇచ్చే బిల్లులు కూడా నిలిచిపోయి ఉన్నాయి. బిల్లులు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. ఆ కాంట్రాక్టర్ కూడా డబ్బు కూడా తక్కువ చేసేస్తారని చెప్పేసి వాళ్ళు కూడా మొత్తుకుంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వము దీని మీద ఇంటరెస్ట్ స్పందించి మీరు చెత్త పన్ను ఇలా రద్దు చేశారో అలా దానికంటే ముందు కంటే ఇప్పుడు ఇంకా బాగా శుభ్రత చేసి, ఇంకా సిబ్బందిని ఎక్కువ పెట్టి, ఇంకా బండ్లను ఎక్కువ పెట్టి, 50 డివిజన్లు కడపలో ఉన్నాయంటే 50 డివిజన్లకు ఒక్కొక్క డివిజన్కి ఇంతమంది అని చెప్పేసి కేటాయించేసి శుభ్రంగా చేస్తే ఈ సిటీ బాగుపడుతుంది తప్ప మీరు